హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి. నిన్న మా తమ్ముడిది పుట్టినరోజు అండి. మా తమ్ముడి పేరు వెంకటేష్ అండి. చూడండి, కేక్ అయితే నిన్న మార్నింగే తేవాల్సింది, కానీ కొంచెం వీలు కాలేదు. బేకరీ వాళ్ళ దగ్గరికి, మా ఊర్లో ఒకటే బేకరీ ఉందండి, ఆ బేకరీ దగ్గరికి అయితే పంపిస్తే వాళ్ళైతే ఎవరన్నా ముందుగా ఆర్డర్ చేస్తేనే మేమైతే రెడీ చేస్తాము, లేదంటే లేదు, ఇక్కడ ఎక్కువ పోవట్లేదు అని చెప్పారంట. ఇంక ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు చూడండి, మా పెద్ద మావయ్య అలా కొడుకండి, పెద్ద అబ్బాయి. ఇంకంటే ఈయన మా వారు వచ్చి మావయ్య మావయ్య అని పిలుస్తాను కదా, మా వారిని కూడా. మా వారు చిన్న మావయ్య, ఇంకా వాళ్ళ అన్న పెద్ద మావయ్య అని అందరిని అలా పిలుస్తూ ఉంటాను. బావగారు అననేం పిలవనండి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మావయ్య మావయ్య అని. చిన్న మావయ్య పెద్ద మావయ్య అని అని అలాగే అలవాటు అయిపోయిందండి నాకు. అందుకని ఇప్పటికీ కూడా నేను చిన్న మావయ్య పెద్ద మావయ్య అనే పిలుస్తూ ఉంటాను. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఇంకా అబ్బాయి అయితే ఇక్కడే ఉన్నాడండి, డ్యూటీకి వెళ్ళలేదు. ఇంకా ఇక్కడికైతే వచ్చేస్తున్నాడు, విజయవాడలో జాబ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి అయితే వచ్చాడు ఇక్కడికి, కొంచెం హెల్త్ బాగాలేదని వచ్చున్నాడు. అందుకని ఆ అబ్బాయి మమ్మల్ని అందరిని అయితే మధ్యాహ్నం మా తమ్ముడు కొంచెం లంచ్కి ఇంటికి వచ్చేసేయండి అని చెప్పాడు. అందుకని అయితే మేమందరమే వెళ్ళైతే అందరమే తినేసామని వచ్చాము. కానీ అప్పుడు కేకు కుదరలేదు కదా అని చెప్పి మామయ్య సాయంత్రం అల్లూరికి వెళ్ళాడు. చిన్న మామయ్య అండి, అల్లూరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కేక్ తీసుకొచ్చాడు. కేక్ తీసుకొచ్చాను 4-5 కల్లా తీసుకొచ్చేసాడండి. కానీ ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చూసుకొని, షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసుకొని అప్లోడ్ చేసుకొని అన్నీ పెట్టేసి నిదానంగా చిన్నంగా అయితే మేమైతే కేక్ తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా పాప అయితే అస్సలు ఉండట్లేదండి, ఏడుస్తూ ఉంది. ఇంకా మా సిరి ఇది ఏందో స్ప్రే అంటండి, ఈ స్ప్రే కొంచెం అలాగా చేసింది. ఆ సౌండ్కి అది వచ్చే లోపల పాపను ఎత్తుకో ఉంటే గియ్యనంట ఏడుస్తూ ఉంది. ఇంకా అదంతా తీగలుగా ఉంది, కానీ ఏమి మరకలు కావటం కానీ ఇంకేం లేదండి, మామూలుగా వచ్చేస్తుంది స్పీడ్గా. మా సిరి అయితే ఒక ఫోటో తీస్తాను ఉండు మావయ్య అని చెప్పి అవన్నీ అలాగా పైన పెట్టేసి, అలాగే ఉండు ఒక ఫోటో తీస్తాను అని చెప్పి సిరి అయితే అలాగ పెట్టి ఫోటో అయితే తీసుకుంటుందండి. మా అక్కయ్య కూడా ఉందండి, దగదత్తులో ఉండేది. తనకైతే వీలు కాలేదండి రావటానికి. మేమెప్పుడు ఇలాగ పెద్దవాళ్ళు కేక్ కట్ చేసుకోవటం చాలా తక్కువండి. మా నాన్నగారికైతే చాలా కోపం అండి, ఇవన్నీ అంటే చాలా కోపము, అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అరుస్తూ ఉన్నాడు. ఏంది ఆ పిచ్చి కేకలేంది, అవి చల్లటం ఏంది, కేకులేంది, ఏం చిన్న పిల్లకాయలా మీరు అంటూ అరుస్తూనే ఉన్నాడు. కానీ మేమైతే మీ రోజులన్నీ పోయాయి, ఇంకా ఇప్పుడు వచ్చే రోజులన్నీ ఇలాగే ఉంటాయి, నువ్వెప్పుడు అలా అరవు బాకు, వాళ్ళు ఫీల్ అవుతారు అది ఇది అని చెప్పి నేనైతే చెప్పామని వచ్చానండి. ఇంకా ఇలాగే ఉన్నాము చూడండి, కేక్ కట్ చేసుకుంటూ అందరం అయితే ఒకరికొకరు తినిపించుకుంటూ ఇలా ఉన్నాము. చిన్నప్పుడైతే చాలా తన్నుకోను, తిట్టుకోను చాలా ఇదిగా ఉండేవాళ్ళమండి మేము ముగ్గురం కూడా. అందరూ ఎలా ఉంటారో నాకైతే తెలీదు. మేమైతే చాలా కొట్టుకునేది, చాలా తిట్టుకునేది. అసలు ఒక్కోసారి అయితే 2 డేస్, 3 డేస్ మాట్లాడుకోకుండా కూడా ఉండేదండి. కానీ ఇప్పుడైతే ఒకరికి ఒకరంటే చాలా అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ ఎలాగొస్తాయో నాకైతే తెలీదండి. ఇప్పుడైతే అసలా ఎంత ఇదిగా ఉందంటే ఒక్కరోజు కూడా ఫోన్ చేయకుండా ఉండేవాళ్ళం కాదు. ఫోన్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ. మా తమ్ముడు ఫర్నిచర్ అండి, నెల్లూరులో ఉంటాడు. రోజు అయితే ఇంట్లో ఉండడు. వారానికి 2 రోజులు, ఒకరోజు అలాగ వచ్చి ఉండేసి ఏమన్నా వెళ్తూ ఉంటాడు. ఒక్కోసారి 10 రోజులు కూడా పడుతుంది. అలాగా అక్కడే ఉంటాడనమాట. ఎప్పుడన్నా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికైతే వచ్చి మమ్మల్ని అందరిని చూసి మాట్లాడుతూ పలకరించి కాసేపు కూర్చొని అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ మా పెద్ద పాప దగ్గరకు కూడా అయితే వెళ్తూ ఉంటాడు. ఏమైనా అవసరమైనా వెళ్ళేసి ఇచ్చేసి వస్తుంటాడు. తనని బస్ ఎక్కి అలాన్న ఎక్కిస్తాడు, వస్తాడు. ఇలాగా అన్నదమ్ముళ్ళు అనేవాళ్ళు ఉంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే మా తమ్ముడిని చూసినప్పుడల్లా మా పిల్లలు ఇబ్బంది పడతారేమో, మా పిల్లలకు కూడా ఒక తమ్ముడు అన్న ఉండుంటే బాగుండేది అని నేనైతే చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే నాకేమైనా సమస్య వచ్చినా, ఏవైనా సమస్య అంటే పెద్ద పెద్ద సమస్యలేం కాదండి, చిన్న సమస్యలు వచ్చినా, ఏ విషయమైనా డౌట్ వచ్చినా, ఏమన్నా అడగాలన్నా అలాంటి వాటిల్లో అన్నీ ఇంట్లో వాళ్ళని అడగలేం కదండి. ఏమన్నా అడగలేనివి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని కూడా ఉంటాయి కదా. అలాంటివన్నీ కొన్ని కొన్ని విషయాలైతే మా తమ్ముడితో చెప్తూ ఉంటాను.
వాడు కూడా చాలా నీట్‌గా ఆన్సర్ అయితే ఇస్తాడు. చాలా పద్ధతిగా ఇస్తాడు. మా కాడికి చిన్నవాడైనా బాగా ఆలోచిస్తాడు. నిదానంగా ఆలోచిస్తాడు, చెప్తాడు. అన్నీ తగువులు ఏవైనా గొడవలు ఏవైనా వచ్చినా కానీ బాగా సాల్వ్ చేస్తాడండి. మా అక్కకు కూడా చాలా సమస్యలనేది ఉండేది. ఉన్నాయి కూడాను. అవి కూడా చాలా క్లియర్‌గా అయితే వాడు బాగా నెమ్మదిగా మా అందరితో మాట్లాడి చేసి కొంచెం బాగా సర్దుబాటు చేసొస్తాడు. మా నాన్న కూడా పెద్దగా అయితే కొంచెం పట్టించుకోడండి ఇలాంటి విషయాలు. తన దాకా కూడా పోయినా గమ్ముగా ఉంటాడు. ఇంకా మా తమ్ముడైతే ఇలాంటివన్నీ మాకు చాలా వరకు అన్నీ తనే చూసుకుంటూ ఉంటాడండి. మాకేమైనా ఇవ్వాలన్నా, చేయాలన్నా అన్నీ. మా పెద్ద పాప ఫంక్షన్ అప్పుడైతే మా నాన్న అప్పుడు డబ్బులు తెచ్చిచ్చాడండి. ఫంక్షన్‌కి గోల్డ్ తెచ్చుకోండి, బట్టలు తెచ్చుకోండి అని. మా సిరి అప్పటికైతే మా తమ్ముడు మ్యారేజ్ అయిపోయి తను జాబ్ చేస్తూ షాప్ పెట్టుకొని ఇలా ఉన్నాడండి. కొంచెం తన దగ్గర కూడా డబ్బులున్నాయి కాబట్టి మా సిరికైతే మా నాన్న అయితే ఇయ్యలేదు. మా తమ్ముడే అయితే ఇచ్చాడు. ఇంకా ఇలాంటివి కొన్నే కదండీ! చాలా అయితే చేస్తూ ఉన్నాడు. మాకు ఇప్పుడు దాకా అయితే ఏ సమస్యలు రాలేదండి. మా పుట్టిన నుంచి కానీ, ఎక్కడి నుంచి కూడా. మాకు రావాల్సినవన్నీ అయితే వాళ్ళు జరుపుతూ ఉంటారు. అలాగన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళనైతే అడగను. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే అయితే ఇస్తూ ఉంటారు. ఎంతవరకు తీసుకోవాలో మనం కూడా అంతవరకే తీసుకోవాలండి. ఎక్కువైతే మనం అడగకూడదు. అది కూడా తప్పే కదా చెప్పండి. నాకు తెలిసిందంటే ఏదో చెప్పానండి. ఇలాగా ఈ రోజుల్లో చాలా వరకు తక్కువ అండి. మా తమ్ముడు భార్య మౌనిక అండి పేరు. ఈ అమ్మాయేను. పాపను ఎత్తుకుంది కదా! ఆ అమ్మాయేనండి. ఆ అమ్మాయి కూడా మాతో చాలా బాగా క్లోజ్‌గా ఉంటుంది. అన్నిటిలో కూడా అండి. మేము ఇంటికెళ్ళినా కానీ ఒక ఫుడ్ విషయమే కాదండి. ఏదైనా అన్నిటికీ ఏవైనా విషయాలు మాట్లాడుకోవటం కానీ, చేయటం కానీ అన్నీ చాలా విషయాల్లో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటది. మేము ఇంటికెళ్ళినా చాలా మర్యాదగా చూస్తూ ఉంటది. ఇలాంటివన్నీ చాలా బాగుంటాయండి. చాలామంది అంటూ ఉంటారు. మీ మరదలు అలా ఉంటది, మా మరదలు ఇలా ఉంటది, అది ఇది అని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇంటికి పోతే బాగు చూడదు అని. అలాగని అలాంటి సమస్యలేమో ఇప్పటి వరకైతే మాకైతే ఏమీ లేవు. ఇక మీద కూడా రాకూడదనే అనుకుంటున్నామండి. మేము ఇంటికైతే ఎళ్ళినా, మా అక్కొచ్చినా గానీ, నేనైతే ఎక్కువైతే వెళ్ళినా అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాను కదండీ! ఈ అక్కొచ్చిందనుకో ఒక 3 డేసే కాదండి. ఒక్కోసారి 10 డేస్ కూడా ఉంటుంది. 15 డేస్ కూడా ఉంటుంది. అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళొచ్చారంటే మా పిల్లల ఇంటికాడ స్కూల్ లేదు. అంటే మా పిల్లలు కూడా ఎళ్లి అక్కడే ఉంటారు. ఉన్నప్పుడు కూడా అందరి బట్టలు ఉతకటం కానీ, వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి అందరికీ టిఫిన్స్ పెట్టటం కానీ, ఇంకా కర్రీస్ చేయటం గానీ అన్నీ తను మౌనిక చూసుకుంటుందండి చాలా వరకు. చాలా గ్రేట్ అండి. మాకు ఇంత అనుకువైన అమ్మాయి కూడా మా తమ్ముడికి దొరకటం చాలా అయితే గ్రేటు. మేమైతే చాలా సార్లు అనుకున్నాము మా అక్క నేను. బాగా చూసింది, ఇది పెట్టింది, ఇలా చేసిచ్చింది, అది ఇది అని అంటూ మా అక్క కూడా ఫోన్‌లో కూడా చాలా సార్లయితే మాకు చెప్పింది. వాళ్ళ పిల్లలొచ్చినా కానీ బాగా చూసుకుంటుందండి ఈ అమ్మాయి. ఇలాగ ఈ రోజుల్లో ఎవరు చూసుకుంటున్నారు? మనకి చాలా అదృష్టము ఈ అమ్మాయి దొరకటం అని కూడా మేమైతే చాలా సార్లయితే అనుకున్నాము. అంటే ఒక్కొక్కరిని చాలా మందిని చూసి మేము ఇలా అనుకున్నామండి చాలా సార్లు కూడా. చూడండి ఈ కేక్ అయితే పీసులుగా కట్ చేస్తున్నాం. తలా ఒక పీస్ తీసుకున్నామండి. ఇంకా ఇంటి ఎనకేనండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. ఇంటి ముందు అమ్మ వాళ్ళ ఇల్లు, ఇంటి వెనకాల అమ్మమ్మ వాళ్ళ ఇల్లండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా కేక్ అయితే బాక్స్‌లో ఏసి పంపించేసాము. ఇప్పటికే మా నాన్న అయితే అరుస్తూ ఉన్నాడు. అక్కడ మా నాన్న అయితే కోడిని కట్ చేస్తూ ఉన్నాడండి. ఇంకా కోడి అయితే నాటుకోడండి. కోసారంట. పొద్దుగూకింది. చీకటిగా ఉంది. మళ్ళా దోమలైతే చాలా ఉన్నాయండి. ఇంకా అది కట్ చేయాలని అరుస్తూ ఉన్నారు. థాంక్